నిబంధన గ్రంథము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అయితే కరవైద్యములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మన సాక్షి గలవారే వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను తిన్న మానవులని సమయంలో చెప్పబోయేటటువంటి సందేశము కొరకు మన మధ్యలో విజయన గారు వాక్యము నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా నేను విజయన గారిని ఆశిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధులు పరిశుద్ధులని ఎలాగోతోనూ అలాంటి మానవులతోనూ ఇప్పుడు పడుచున్నాం. మా గొప్ప తండ్రి యేసు ప్రభువారి పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఏ ఏమిటి మమ్మల్ని అర్హత లేని మమ్మల్ని ఆదరించి బ్రతికించి నీ పాదశులను నిలబెట్టిన విధానం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నేను పాటలదారు నేను కీర్తించాం భయపరిచాం తండ్రి. మరి నేను ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళుచుండగా అయ్యగారిని విశ్వాసాన్ని మరపరుచుకునేదైనా తండ్రి. తండ్రి మరి నేను ఏ వాక్యం అయితే ఎదుగుతున్నాడో ప్రభు ఆ వాక్యం నేను ప్రతి హృదయాలను ఫలింపచేయండి తండ్రి. ఒక నేల మీద వేసిన విత్తనం ఏ విధంగా అయితే ఫలిస్తుందో ప్రభు దైవ జీవితాలు మీరు మాట్లాడుతున్న ప్రతి వాక్యమైన విత్తనము నా తండ్రి ప్రతి హృదయమును ఫలింపచేయండి. నేను వినగల చెవులు వినగల గ్రహించే మనసును మీరు అనుగ్రహించండి. సహాయం దయచిన దేవా. మరి దేవా ఈ జరుగుతున్న కూడికైనా మీరే అత్యశ్రీగా ఉండి ముందు నడిపిస్తామని అడిగిన ప్రతి మాటకు అడిగిన ప్రతి మాటకు మీరే ప్రతిఫలం దయచేస్తామని మరి మా నామం తగ్గించుకుని పరిశుద్ధ నామం తండ్రి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒకసారి బిగ్గరగా చెప్తాం ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిదండి. మరి వాక్యమును చదివి సహాయపడిన సహోదరునికి ప్రార్థించిన విజయన గారికి ఇద్దరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఉదయకాల సమయంలో ఆరాధనలో ఒక నూతనమైనటువంటి అంశమును మనము ప్రారంభము చేసుకున్నాం. అంశం యొక్క పేరు జాగ్రత్త పరుడి. జాగ్రత్త పరుడి. ఈ అంశములో ముందుగా జాగ్రత్త పరుడి అనగా అర్థం ఏంటో మనం చూడగలిగాం. దాని తరువాత ఎవరి విషయంలో దేని విషయంలో జాగ్రత్త పడాలి అనే ప్రశ్నను వేసుకొని ఆ ప్రశ్నకు జవాబుగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచన భాగములో నుండి ప్రభువు చెప్పినటువంటి మాట అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడాలి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడాలి అని చెప్పి మనం చూడగలిగాం. దాని తరువాత ఎందుకు అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడాలి, అబద్ధ ప్రవక్తలు ఎలాంటి వారు, బైబిల్ గ్రంథం అబద్ధ ప్రవక్తల గురించి ఏమని బోధిస్తుంది అని మరి ఒక ప్రశ్నను వేసుకొని ఆ ప్రశ్నకు సమాధానముగా గ్రంథములో నుండి 3 వచనాలలో రాయబడిన సంగతులు. ఎవరి గురించిన సంగతులు? అబద్ధ ప్రవక్తల గురించి రాయబడిన సంగతులను అందులో 2 లేఖన భాగాలలో పౌలు అబద్ధ ప్రవక్తల గురించి కొరింథీ సంఘాన్ని హెచ్చరించాడు. తరువాత ఎఫెసు సంఘ పెద్దలను కూడా ఏం చేశాడు? హెచ్చరించాడు.
పౌలు అబద్ధ ప్రవక్తల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. దాని తరువాత మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏం చేశారు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనములో కూడా అబద్ధ ప్రవక్తలను దేనితో పోల్చాడు? వారు క్రూరమైన తోడేళ్ళు. ఈ క్రూరమైన తోడేలికి గొర్రె కనిపిస్తే క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుంది, దాని మీద దాడి చేస్తుంది. అబద్ధ ప్రవక్తలు కూడా దాని స్వభావాన్ని పోలిన వారు కనుక తోడేలు లాంటి గొర్రెలు ఉన్నటువంటి సంఘం పైన ఈ తోడేలు ఏం చేస్తాయండి? దాడి చేసి ఈ గొర్రెలను నాశనము చేయాలని వారు కంకణము కట్టుకొని ఉన్నారు. కనుక వారు ఇలాంటి వారు కనుక సంఘానికి వారి ద్వారా నష్టమే కనుక లాభం అన్నది లేదు కనుక పౌలు జాగ్రత్తగా ఉండమన్నాడు, ప్రభువు కూడా జాగ్రత్తగా ఉండమన్నాడు. ఈ విషయాలను ఉదయకాల సమయంలో మనము ఆలోచన చేశాం. మరి దాని తదుపరి వాక్య సందేశాన్ని ఈ రాత్రి వినబోతున్నాం. 3 వచన భాగాలలో నుండి అబద్ధ ప్రవక్తల గురించి రాయబడిన సంగతులు ధ్యానం చేశాను కదా. మరి రాత్రి 4వ వచనములో నుండి అబద్ధ ప్రవక్తల గురించి రాయబడిన మరికొన్ని సంగతులను మనం ఆలోచన చేద్దాం. మరి మనం చదువుకున్నాం ఈ రాత్రి ధ్యానము కొరకు మొదటి తిమోతి పత్రిక, పౌలు రాసిన తిమోతి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకున్నాం కదా. అక్కడ ఏమంటున్నాడంటే, తిమోతిని ఉద్దేశించి పౌలు అబద్ధ ప్రవక్తల గురించి తిమోతిని హెచ్చరిస్తూ ఈ మాటలు రాశాడు. అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే, అయితే కడవరి దినములలో, కడవరి దినాలు అంటే చివరి దినాలు, అంత్య దినాలు మనం ఉంటున్నది. ఆ దినాలలోనే మనం ఉన్నాం. మనం కడవరి దినాల్లో ఉన్నాం, మనం అంత్య దినాల్లో ఉన్నాం. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి. కొద్దిమంది విశ్వాసులంట దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారు. దయ్యాల బోధ, ఏ బోధ? దయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? వారి యొక్క మనస్సు, వారి యొక్క దృష్టి ఆ బోధ మీదనే ఉంటుంది. ఏ బోధ? దయ్యముల బోధ. దయ్యాల బోధ ఎలా ఉంటుందో వీలైతే ఒక సందేశాన్ని మనం చూద్దాం రాబో దినాల్లో. దయ్యాల బోధ అంటే ఏంటో. కడవరి దినాలలో సంఘములో ఉన్న కొందరు విశ్వాసులు దయ్యముల బోధ మీద లక్ష్యం ఉంచుతారు అని చెబుతూ విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మ తేటగా చెప్పుతున్నాడు. మరి దయ్యాల బోధ మీద లక్ష్యం ఉంచితే విశ్వాస భ్రష్టులు కాక మరి ఏమవుతారు? అయ్యేది విశ్వాస భ్రష్టులే అని ఎవరు చెప్తున్నారంట? ఆత్మ చెప్తున్నాడంట. ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అని చెప్పి పౌలు మాట్లాడుతూ మరలా అంటాడు 3వ వచనంలో, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. మరి ఎలాంటి వారంట? వాత వేయబడిన మనస్సాక్షి. అబద్ధ బోధకులకు, అబద్ధ విశ్వాసులకు, అబద్ధ ప్రవక్తలకు ఉండేటటువంటి మనస్సాక్షి ఎటువంటిది అని అంటే అది వాత వేయబడిన మనస్సాక్షి. ఇక్కడ మరలా ఒక ప్రశ్న ఏంటి అని అంటే, వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి? మనం చాలా సార్లు ఏం చేస్తూ ఉంటాం?
మాట్లాడుతూ ఉంటాం. పదాలను సమయానికి సందర్భముగా ఉచ్చరిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనకు వాటి యొక్క అర్థము తెలియదు, అయినా కరెక్ట్ సందర్భంలో ఆ పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఇంతకీ వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి అని అంటే బాగుగా వినండి. పాపమును పదే పదే చేయడం వల్ల లేదా మొండిగా ప్రవర్తించడం ద్వారా, రెండు విషయాలు చెప్పాను. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటో దానికి అర్థాన్ని చెప్తున్నాను, బాగుగా వినండి. పాపాన్ని పదే 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 పాడిందే పాడ పాస్తలు దాసులు అన్నది సాగుతుంది కదా, ఆ రకంగా అన్నమాట. పదే 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 దేన్ని, పాపాన్ని పదే పదే చేయడం వల్ల లేదా మొండిగా ప్రవర్తించడం ద్వారా. కొద్దిమంది మొండలు ఉంటారు, ఏంటంటే చెప్పు, వాళ్ళ ఆట వాళ్ళనే, మన మాటలు వారు లెక్క చేయరు. అలాంటి మొండిగా ప్రవర్తించడం ద్వారా నైతిక స్పర్శ కోల్పోయి, మనలో ఏముంటుంది చెప్పండి, నైతిక స్పర్శ అనేది ఉంటుంది, అది కోల్పోయి తప్పు ఒప్పులను గ్రహించలేని అచేతనమైన స్థితిని వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. ఇది తప్పు, ఇది ఒప్పు అని వివేచించే జ్ఞానం మనలో ఉంటుంది. ఇది తప్పు, ఇది ఒప్పు అని. మీరు పదే పదే పాపం చేయడం ద్వారా అదేమవుతుందో చెప్పండి, అది కోల్పోయి అచేతనమైన స్థితిలోనికి ఆ వ్యక్తి వెళ్తాడు. దానిని ఏమంటారు అంటే వాత వేయబడిన మనస్సాక్షి అని అంటారు. వీరికి తప్పేటో తెలియదు, ఒప్పంతో తెలియదు. అప్పుడు మనకు అర్థం అవ్వాలి, ఆ వ్యక్తిని చూసి ఈ వ్యక్తి యొక్క మనస్సాక్షి ఏమైంది, వాత వేయబడి ఉంది. వాత వేయడం అంటే ఏంటి, వాత వేయడం అంటే ఏంటి, ఒక మాట చెప్తాను వినండి. వాత వేయడం అంటే శరీరానికి వేడి ఇనుముతో, మన శరీరానికి ఒక ఇనుమును వేడి చేసి వాత పెట్టినప్పుడు, శరీరం పైన ఎక్కడో ఒక చోట వాత పెట్టినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఆ భాగంలో అంటే, ఆ పై చర్మం కాలిపోయి, మన మీద చర్మం ఉంది కదా, ఈ చర్మము కాలిపోయి స్పర్శ పూర్తిగా చచ్చిపోతుంది. ఇట్లా మనకి ఇట్లా గుచ్చామనుకోండి, మనలో స్పర్శ అంటే అభాంతం. ఇట్లా గుచ్చినప్పుడు నేను ఏమంటానంటే అక్కడ ఏం లేనట్టు, స్పర్శ లేనట్టు. ఆ స్పర్శ అనేది పని లేదు, చచ్చిపోయినట్టు. ఎలా చచ్చిపోయింది, వాత పెట్టడం ద్వారా ఆ స్పర్శను కోల్పోయావు. ఆ స్పర్శ అనేది నీలో చచ్చిపోయింది కనుక నీకు తెలియట్లా బాధ అనేది తెలియట్లే. పాప వేయడం అంటే అదే అదే రకంగా పదే పదే పాపం చేసినప్పుడు, పదే పదే మరలా 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 పాపం చేసినప్పుడు మనస్సాక్షి కూడా, మనలో మనస్సాక్షి ఉంది, అందరికీ ఉంది కదా. ప్రతి వ్యక్తికి ఏముంటుందంటే మనస్సాక్షి అనేది ఉంటుంది. పదే పదే పాపం చేయడం ద్వారా మనలో ఉన్న ఈ మనస్సాక్షి తన సున్నితత్వాన్ని కోల్పోయి, మనస్సాక్షికి ఏముంటుంది సున్నితత్వం, అది కోల్పోయి పాపం పట్ల ఎలాంటి బాధలు కానీ పశ్చాత్తాపాన్ని కానీ చూపించరు. అయ్యో నేను పాపం చేశాను, అయ్యో నేను తప్పు చేశాను, ఇలా రకమైనటువంటి భావన వాస్తవమైన మనస్సాక్షి గల వారికి ఉండదు. ఎవరికి ఉంటుంది, మనస్సాక్షి కలిగిన వారికి. అయ్యో ఈరోజు నేను తప్పు చేశాను, ఆ వ్యక్తి పట్ల ఈ రకంగా మాట్లాడి ఉండకూడదు, ఈ రకంగా నేను చేసి ఉండకూడదు అని ఎవరు ఆలోచన చేస్తారు, మనస్సాక్షి కలిగిన వారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారికి బాధ కానీ, ఈ నొప్పి కానీ, ఈ పశ్చాత్తాపం కానీ ఏది ఉండదన్నమాట. తర్వాత మనం ముందుకెళ్తే కనుక మరి వాత వేయబడిన
వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఒక 2 విషయాలు నేను చెప్తాను. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారి యొక్క లక్షణాలు ఎలాంటివంటే, ఈ స్థితికి చేరుకున్న వారు అబద్ధాలు చెప్పడానికి. ఏం చెప్పడానికి? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు అబద్ధాలు చెప్పడానికి, మోసాలు చేయడానికి వెళ్తారు. అర్థమైందే? అబద్ధాలు చెప్పడానికి వెళ్తారు, మోసాలు చేయడానికి కూడా వెళ్తారు. అది వారి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం ఎవరిలో అయితే కనిపిస్తుందో మనకు అర్థం అవ్వాలి. ఈ వ్యక్తి యొక్క మనస్సాక్షి వాత వేయబడి ఉంది, అది పని చేయట్లేదు. ఏది తప్పో ఏది ఒప్పో ఆ వ్యక్తికి తెలియట్లేదు. కారణం ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షి వాత వేయబడి ఉంది. తరువాత మరి ఈ వ్యక్తులు తప్పు చేసినప్పుడు వారి హృదయం వారికి హెచ్చరించదు. ఏదైనా తప్పు చేసినప్పుడు వారి హృదయం ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, నీవు ఈ రకంగా చేయకూడదు, ఈ రకంగా వెళ్ళకూడదు, ఈ రకంగా ప్రవర్తించకూడదని మనస్సాక్షి కలిగినటువంటి హృదయం హెచ్చరిస్తుంది. మరి ఎవరి హృదయం హెచ్చరించదు? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారి హృదయం నువ్వు తప్పు చేస్తున్నావు అన్నటువంటి సంగతిని అది హెచ్చరించదు. తరువాత వారు తాము చేస్తున్న తప్పులను సమర్థించుకుంటారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఏం చేస్తారంట? కళ్ళ ఎదుట మనం చూసాం, మనం తప్పు చేయడం చూసాం, మనం వెళ్ళి అరే బాబు నీ తప్పు చేశామంటే మరి ఏమంటాడు? నేను చేసింది కరెక్టే అంటాడు. ఏమంటాడు? నేను చేసింది కరెక్టే, నేను తప్పు చేయలేదు అంటే ఏంటి? సమర్థించుకుంటాడు. ఏం చేస్తాడు? తప్పును ఒప్పుగా సమర్థించుకుంటాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు చేసేటటువంటి పని అది. ఇది వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారి యొక్క లక్షణాలు. మరి దానివల్ల ప్రమాదం ఏమైనా ఉందంటే, వాత వేయబడిన మనస్సాక్షి వలన కలిగే ప్రమాదం ఏదైనా ఉందంటే ఉంది. ఆ ప్రమాదం ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి అనేది ఆధ్యాత్మిక మరణముతో సమానం. ఆధ్యాత్మిక మరణముతో సమానం. నీకు వాత వేయబడిన మనస్సాక్షి నువ్వు కలిగి ఉంటే నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిపోయావు. ఏనాడో ఆధ్యాత్మికంగా చచ్చిపోయావు. భౌతికంగా జీవించుకున్నావంటే ఆత్మీయతలో నేరుగా చచ్చిపోయావు. వాత వేయబడిన మనస్సాక్షి అనేది ఆధ్యాత్మిక మరణంతో సమానం. మనస్సాక్షి అనేది దేవుడు మానవునికి ఇచ్చిన అంతర్గత మార్గదర్శి. మనస్సాక్షి అనేది ఏంటంటే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి అంతర్గత మార్గదర్శి. అంటే నువ్వు ఈ రకంగా వెళ్ళాలి, ఈ రకంగా వెళ్ళాలి, ఈ రకంగా పోకూడదని మార్గాన్ని చూపిస్తుంది కదా, ఆ రకంగా అన్నమాట. గైడ్ ఏం చెప్పండి? గైడ్. ఇంగ్లీష్ లో గైడ్ అంటాం, మార్గదర్శిని. ఆ రకమైనది ఈ యొక్క మనస్సాక్షి. మరి అది పని చేయకపోతే, ఈ మనస్సాక్షి పని చేయకపోతే, వాత వేయబడితే మనిషి దేవునికి దూరం అయిపోతాడు. మనిషి ఎవరికి దూరం అవుతాడు? ప్రమాదమే. ప్రమాదం లేదా? దేవునికి దూరం అవ్వడం నేనా నష్టమా? నష్టమే కదా, ప్రమాదం కదా. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడు. భయంకరమైన పాపపు జీవితంలోనికి కూరుకుపోతాడు. ఎలాంటి జీవితంలోనికి కూరుకుపోతాడు? భయంకరమైన పాపపు జీవితంలోనికి వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు కూరుకుపోతాడు. అబద్ధ ప్రవక్తలను కూడా ఇక్కడ పౌలు ఏమని పోల్చాడు? దేంతో పోల్చాడు? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు అన్నాడు. అబద్ధ ప్రవక్తలు ఎలాంటి వారంట? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. మరి మీరు ప్రమాదవాదాలు సంఘానికి, మీరు ప్రమాదమే కదా సంఘానికి. అందుకే అంటున్నాడు పౌలు,
వారికి ఎలా ఉంటారంట? జాగ్రత్తగా ఉండండి. అబద్ధ ప్రవక్తల ఎడల జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడ తిమోతిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. మనస్సాక్షి గురించి మీకు కొంత అవగాహన వచ్చి ఉందని నేను భావిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ఈ సమయంలో అబద్ధ ప్రవక్తల గురించి మరికొన్ని విషయాలు నేను మీకు తెలియజేసి ఈ సందేశాన్ని ముగించేస్తాను. అబద్ధ ప్రవక్తల గురించి మరికొన్ని విషయాలు ఏంటి అని అంటే, దైవ సందేశకులమని చెప్పుకుంటూ భక్తుల నమ్మకాలను సొమ్ము చేసుకునే మోసగాళ్ళు అబద్ధ ప్రవక్తలు. అర్థమైందా? వీళ్ళు ఏం చెప్పుకుంటారంట? మేము దైవ సందేశకులమని వీరు చెప్పుకుంటూ భక్తుల యొక్క నమ్మకాలను సొమ్ము చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? మన నమ్మకం వారికి పెట్టుబడి. దీని ద్వారా వారు ఏం చేసుకుంటారు? సంపాదన చేసుకుంటారు. సొమ్ము చేసుకునే మోసగాళ్ళే అబద్ధ ప్రవక్తలు. మత విశ్వాసాలను అడ్డం పెట్టుకొని మన దేశంలో వివిధ రకాల మతాలు ఉన్నాయి కదా. ఒక్కో మతానికి ఒక రకమైనటువంటి విశ్వాసం అన్నది ఉంటుంది. ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు అంటే, మత విశ్వాసాలను అడ్డం పెట్టుకొని అమాయకులను తప్పుదోవ పట్టించే ఈ వ్యక్తులను వారి బోధనలను సారాంశం మరియు వారి క్రియల ఆధారంగా గుర్తించవచ్చు. వీరు ఎవరిని ఫోకస్ చేస్తారు? ఎవరి మీద దృష్టి నిలుపుతారు? అమాయకులని బలి చేసేది ఎవరిని చెప్పండి? అమాయకులని ఎన్నుకుంటారు. వీళ్ళు వాళ్ళని ఎన్నుకొని వారి యొక్క హృదయంలో ఏదైతే ఉందో దాన్ని వారు నెరవేర్చుకుంటారు. వారు అబద్ధ ప్రవక్తలు. వీరు పైకి పవిత్రంగా కనిపించిన పైకి ఎలా కనిపిస్తారంట? పవిత్రంగా కనిపించిన అంతరంగంలో స్వార్థపూరితంగా ఉంటారు. వారి అంతరంగం ఎలా ఉంటుందంట? స్వార్థముతో నిండి ఉంటుంది. ఒక పద్యం ఉంది కదా, మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. అలాంటి వారు అబద్ధ ప్రవక్తలు. పైన కటారం, లోన ఉలటారం. పైకి పవిత్రంగా కనిపిస్తున్నారు మన జక్కయ్యలాగా. జక్కయ్య అనే పేరుకు అర్థం ఏంటి? పవిత్రుడు అని అర్థం. పేరులో కూడా పవిత్రత అతని అంతరంగంలో లేదు. అది జక్కయ్య జీవితం. జక్కయ్య జీవితం ఒకప్పుడు ఇది. యేసు ఎరుగక ముందు, యేసు తన హృదయంలోనికి తన ఇంటిలోనికి ఆహ్వానించక ముందు జక్కయ్య యొక్క జీవితం మేడి పండును పోలినటువంటిది. పైకి పవిత్రుడుగా కనిపిస్తూ ఉన్నాడు, పైకి హుందాతనంగా ఉన్నాడు, పైకి అందంగా కనిపిస్తూ ఉన్నాడు, చూడడానికి చక్కగా ఉన్నాడు. కానీ హృదయ అంతరంగం స్వార్థంతో నింపబడి ఉంటుంది. అబద్ధ ప్రవక్తలకు, అబద్ధ ప్రవక్తలలో అధికంగా వారికి ఎలాంటి ఆశలు ఉంటాయి అని అంటే ఏంటి? ధనాశ ఉంటుంది. ఏమంటారు? ధనాన్ని సంపాదించాలి, ధనం కొరకే బలి చేస్తారు. అందుకే అమాయకులను బలి చేస్తారు, భయపెడతారు. నీకు ఇది చేయకపోతే ఈ రకంగా జరుగుతుంది అని భయపెట్టి వారి నుంచి ఏం లాగుతారు? డబ్బు లాగుతారు. ఈ పాపం చిక్క జనాలకు అర్థం కాదు కదా. ఏం చెప్పినా వారు సత్యము తెలియదు కనుక అవతల వ్యక్తి అసత్యము చెప్పినా దాన్ని సత్యంగానే భావించి ఆ ప్రకారంగా చేసి వారు నష్టపోతూ ఉంటారు. అబద్ధ ప్రవక్తలలో ధనాశ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది అహంకారం ఉంటుంది, గర్వం. ఏంటి చెప్పండి? గర్వం, అహంకారం దైవ గ్రంథంలో చెప్పబడి ఉంది. నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వించేవాడు నాశనమైపోతావు. నా ఇంత ధనికుడు లేడు, నా ఇంత ఉత్తముడు లేడు, నాలాగా పాపల వాడటం ఎవరైనా ఉన్నారా? నాలాగా వాక్యం చెప్పడం ఎవరైనా ఉన్నారా? ఇదేంటి గర్వం? నేను నేను అనేటువంటి గర్వం. లూసిఫర్ పైనుండి ఎందుకు పలకరేయబడ్డాడు? ఈ గర్వాన్ని బట్టే.
సాతానుడు పరలోకంలో ఉన్న సాతానుడు ఒక కన్ను దగ్గర కిందొచ్చి పడ్డాడు కదా, దేన్ని బట్టి? గర్వాన్ని బట్టి. నెబుకద్నెజరు ఉన్నాడు కదా, ఈయన కూడా ఏం చేశాడు? గర్వించాడు. దేవుడు అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళి ఒక పశువు గడ్డిని వేసినట్లుగా నెబుకద్నెజరు చేత గడ్డిని విడిపించాడు. గర్వాన్ని అణిచివేశాడు దేవుడు నెబుకద్నెజరు యొక్క గర్వాన్ని. అందుకే అనుభవముతో జ్ఞాని అయినటువంటి సొలొమోను రాశాడు, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది అని. అబద్ధ ప్రవక్తలు అహంకారము కలిగి ఉంటారు. వీరు స్వంత లాభము గురించి ఆలోచన చేస్తారు. ఇది చేస్తే నాకెంత, ఇది చేస్తే నాకెంత, పక్కవానికి ఏదైనా జరిగింది, నష్టం వచ్చినా పర్వాలేదు, నాకు మాత్రం ఏమి రావాలా? లాభం. ఈ లక్షణాలు వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. వీరు అసలు సత్యాలకు విరుద్ధంగా బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ ఏంటి చెప్పండి? సత్యాలే కదా. ఈ అసలైన సత్యాలకు విరుద్ధంగా వారు ఏం చేస్తారంట? ప్రజలకు నచ్చేటట్లు. ఎవరికి నచ్చేటట్లు? నా ప్రసంగాన్ని మీకు నచ్చేటట్లు చెప్పాను అనుకోండి, మీరేమనుకుంటారు? వాక్యానికి విరుద్ధంగా మీకు నచ్చే విధంగా ప్రసంగము చేస్తే మీ మెప్పుగా నేను పొందుకోవచ్చు, మీరు నన్ను పొగడచ్చు, అభిమానించవచ్చు, గౌరవించవచ్చు. మరి నేను ఎవరికి దూరం అయిపోతాను? దేవునికి దూరం అయిపోతాను. అందుకని నచ్చింది, అందుకు కాదు కదా. సత్యవాక్యాన్ని ఏం చేయాలా? సత్యంగా ప్రకటించాలి. ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే ప్రజలకు నచ్చేటట్లు కొత్త సిద్ధాంతాలను, మాయమాటలను, ఏ మాటలు? మాయమాటలను ప్రచారం చేస్తారు. మాయమాటలను ప్రచారం చేస్తారు. తర్వాత చెట్టును బట్టి దాని ఫలము తెలుస్తుందని అన్నట్లుగా అబద్ధ ప్రవక్తలు జీవితంలో వచ్చే ఫలితాలు వారిని బయట పెడతాయి. తర్వాత అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంటే వారి యొక్క బోధనలు, వారి యొక్క ఫలితాలు, వారి చర్యలు, వారు ఎలాంటి వారో వారి క్రియలే వారిని ఏం చేస్తాయంటే బయట పెడతాయి. అబద్ధ బోధకులు చెప్పేదాన్ని బట్టి, చెప్పక దాచేదాన్ని బట్టి, చేసేదాన్ని బట్టి, చేయక వదిలేసే దాన్ని బట్టి వారి యొక్క నైజం బయటపడతాయి. ఈ కొటేషన్ మరలా వినండి, చెప్తా చూడండి. అబద్ధ బోధకులు చెప్పేదాన్ని బట్టి, చెప్పక దాచేదాన్ని బట్టి మీరేం చేస్తారు? సత్యాన్ని దాచిపెడతారు. సత్యాన్ని ఏం చేస్తారు? దాచిపెడతారు. దాచిపెట్టి చేసేదాన్ని బట్టి, చేయక వదిలేసే దాన్ని బట్టి వారు చెప్తారు, ఏం చేయరు? వదిలేస్తారు. వదిలేసే దాన్ని బట్టి వారి యొక్క నైజం అనేది బయటపడుతుంది. వారి ఫలాలు మంచివి కాకపోతే వారు ఎలాంటి వారు అని అంటే అబద్ధ ప్రవక్తలు అన్నటువంటి మాట మనకు గుర్తుకు రావాలి. మరి యేసుక్రీస్తు ఇచ్చిన ఉపదేశాలకు వ్యతిరేకమైన ఉపదేశాలను ఈ కపట ప్రవక్తలు బోధిస్తారు. ఏం బోధిస్తారంట? క్రీస్తు యొక్క సందేశాలకు, ఆయన సత్యాలకు వ్యతిరేకమైనటువంటి బోధనలు ఈ కపట ప్రవక్తలు ఏం చేస్తారు? బోధన చేస్తారు. మనకు అర్థం అవ్వాలి ఎప్పుడు. మరి ఇతర మార్గాలను చూపించి, వేరే ఈ లోకంలో ఉండేటటువంటి అనేక ఇతర మార్గాలను వారు చూపించి మనుషులను ఇరుకు దారిలో ప్రవేశించకుండా, మన దారి ఏ దారి? ఇరుకుదారే కదా. క్రైస్తవులు నడవవలసింది ఏ దారిలో వెళ్ళాలి? ఇరుకుదారిలోనే వెళ్ళాలి. ఇరుకుదారిలో వెళ్తున్నటువంటి మనల్ని మీరేం చేస్తారు? లోకంలో ఉండే అనేక మార్గాలు చూపించి ఇరుకు మార్గంలో ప్రవేశించకుండా విశాలమైన మార్గములోనికి మళ్ళేటట్లుగా వీరు చేస్తారు. అర్థమైందా? విశాల మార్గములోనికి వెళ్ళేటట్లుగా వీరు చేస్తారు. అది అబద్ధ ప్రవక్తలు చేసేటటువంటి పని. మరి వాక్యం ఎరిగిన అసలైన క్రైస్తవులు అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను గుర్తిస్తారు. నువ్వు గుర్తించాలి అని అంటే నీకు వాక్యము తెలిసి ఉండాలి. నీకు వాక్యం తెలియకపోతే వీడు అబద్ధ ప్రవర్తన, అబద్ధ బోధకుడు అన్న సత్యం నువ్వు
గ్రహించలేవు. అందుకే వాక్యాన్ని బాగుగా నేర్చుకోవాలి, వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. ఇంట్లో బీరువాలో చీరలు నింపినట్లుగా, ఇంట్లో బీరువాలో ఏమి నింపినట్లుగా, బంగారు ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు అవన్నీ నింపావే, మరి హృదయం ఖాళీగా ఉండే, వాక్యం లేకుండా అది ఖాళీగా ఉండే, మరి హృదయాన్ని వాక్యంతో నింపితే ఇలాంటి వారు తారసపడ్డప్పుడు ఇతడు అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్ అనేది నీవు గుర్తించగలుగుతావు. నువ్వు అసలైన క్రైస్తవుడివి అయితే వివేక జ్ఞానము కలిగిన క్రైస్తవులు అబద్ధ ప్రవక్తలను గుర్తిస్తారు. దీనికి ఒక వచనాన్ని చూపిస్తాను రండి. సామెతల గ్రంథం, నేను ముగింపులోనికి వచ్చాను, 14:15. సామెతల గ్రంథం 14:15. ఏం లేనివాడంట? జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడంట. కొంచెం ఆగుదాం. ప్రతి మాట నమ్మేప్పుడు ఎవరు? జ్ఞానము లేనివాడు. ఏ జ్ఞానము? బైబిల్ జ్ఞానం. బైబిల్ జ్ఞానం లేనివాడు, సత్య జ్ఞానం లేనివాడు ఎవరు ఏది చెప్పినా, ఏ సేవకుడు ఏది చెప్పినా ఏం చేస్తాడు? ప్రతి మాట నమ్ముతాడు. ఎందుకంటే దైవ జ్ఞానం లేదు, బైబిల్ జ్ఞానం లేదు. ఎవరు ఏది చెప్పినా దాన్ని వినేయడమే, నమ్మడమే చేస్తాడు. తరువాత ముందుకు సాగితే, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. వివేకి ఏం చేస్తాడంట? ఇది కరెక్టా కాదా అని ఏం చేస్తాడు? కనిపెడతాడు. ఈ వ్యక్తి బోధిస్తూ ఉన్నది వాక్యానుసారమైనదా కాదా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో బెరయ సంఘం. ఏ సంఘం? బెరయ సంఘం. నూతన నిబంధన మేధావి అయినటువంటి అపోస్తలుడైన పౌలు శీల బెరయ సంఘంలో ఏం చేశారు? బోధ చేస్తే వారు ఏం చేశారు? నమ్మారా? నమ్మలేదు. వారు చెప్పిన బోధ వాక్యానుసారంగా ఉందా లేదని లేఖనాలను పరిశోధన చేసిన తరువాత వారు చెప్పింది వాక్యానుసారమే అని చెప్పి అప్పుడు నమ్మారు. మనం ఈ రకంగా ఉండాలి, బెరయ సంఘములాగా ఉండాలి. గుడ్డిగా ఏది పెడితే నమ్మద్దు, నష్టపోతాం. ఆత్మీయ నష్టాన్ని తీసుకొని వస్తుంది. నువ్వు గుడ్డిగా నమ్మావంటే నీలో ఏమి లేనట్లు, జ్ఞానం లేనట్లు. మనం ఆ రకంగా ఉండొద్దు. వివేకం కలిగిన క్రైస్తవుల వలె. ఎలాంటి వివేకం? పాము లాంటి వివేకం. ఎలాంటి వివేకం? పాము లాంటి, పావురం లాగా నిష్కపటంగా ఉండాలి, పాములాగా వివేకం ఉండాలి. పాములో ఏముంటుందంట? వివేకం. అది అలా పోతా ఉందనుకో, నేను చూసి పారిపోతుంటది. నువ్వు దాని ఎంత పరిగెత్తావనుకో ఇలా బుస పడుతుంది. ఊకుంటుంది, బుస పడుతుంది కదా, లేకపోతే ఆగిపోతే సర్వం లేస్తుంది. పాములో వివేకం ఉంది, పావురంలో కపటం లేదు, నిష్కపటం ఉంది. పాము వంటి వివేకం కలిగి లోకంలో మనము బ్రతకాలి. అసలు సిసలైనటువంటి క్రైస్తవులు గుడ్డిగా ఏమి నమ్మొద్దండి, నమ్మి మోసపోకండి. అందుకే వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని హృదయంలో నింపుకోండి. ముగింపులోనికి వస్తున్నాను. ముగింపు మాట ఏంటంటే, ముగింపులో హెచ్చరిక మాట. ఇది ముగింపులో హెచ్చరిక మాట. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక. ఇది చెప్పి నేను ముగించేస్తాను. 4వ అధ్యాయము మొదటి వచనం. 4వ అధ్యాయము మొదటి వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని అంటున్నాడు. ప్రభువు ఎంతగానో ప్రేమించిన శిష్యుడు అపోస్తలుడైన యోహాను ఈ సంగతులు వ్రాసాడు. ఏమని వ్రాసాడు? ప్రియులారా, ఎంత ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి యోహాను. ఏమంటున్నాడు? ప్రియులారా అంటే నాకు ప్రియమైన వారు, నాకెంత ఇష్టమైనటువంటి వారు అని సంబోధిస్తూ ఏమంటున్నాడు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోని
లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఆల్రెడీ వెళ్ళారు. ఈ లోకంలో వారు సంచారం చేస్తూ ఉన్నారు. వారు చేయాల్సిన పని వారు చేస్తూ ఉంటున్నారు. బయలుదేరి వెళ్ళి ఉన్నారు. ఆల్రెడీ మన మధ్యలో వారు ఉన్నారు అని చెప్తున్నాడు. గనుక ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి సేవకుని నమ్మక, ప్రతి విశ్వాసుని ప్రతి ఆత్మను నమ్మక, బుద్ధిగా నమ్మక ఏం చేయాలంట? ఆ ఆత్మను దేవుని సంబంధమైన ఒక పరీక్షించుడి అంటాడు. అంటే ఈ సేవకుడు వాక్యానుసారమైన సేవకుడా కాదు, ఈ వ్యక్తి వాక్యానుసారమైనటువంటి వాడా కాదా, దేవుని సంబంధమైనటువంటి వాడా కాదా అని మనం ఏం చేయాలంట? పరీక్షించాలి, జాగ్రత్త పడాలి. పరీక్షించాలి, ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఇది హెచ్చరికతో కూడినటువంటి ముగింపు మాటగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగించేస్తా ఉన్నాను. అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మన అంశం ఏంటండి? జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడుడి అంటే అర్థం ఏంటి? అప్రమత్తంగా ఉండడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం. మరి ఎవరి విషయంలో, దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి? అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి? వారు ఎలాంటి వారు? దైవ గ్రంథం వారి గురించి ఏం చెప్తుంది? ఎన్ని వచనాలు చూసాం మనం? 4 వచనాలు చూసాం. ఉదయం 3, ఇప్పుడు 1. ఈ 4వ వచనంలో అబద్ధ ప్రవక్తల గురించి వ్రాయబడిన మాట ఏంటి? పౌలు ఏమని సంబోధించాడు వారిని? వారి మనస్సాక్షి ఎలాంటిది? వాతవేయబడి మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటో చెప్పాను, అర్థాన్ని చెప్పాను. వాత వేయడం అంటే ఏంటో చెప్పాను. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాను. దాని వలన కలిగే ప్రమాదము గురించి కూడా చెప్పాను. తర్వాత అబద్ధ ప్రవక్తల గురించి మరికొంత సమాచారాన్ని మీ ముందు ఉంచి ముగింపుల హెచ్చరిక మాటగా, మనం ఎవరిని గుడ్డిగా నమ్మక, ఈ వ్యక్తి పరసంబంధానికి చెందినటువంటి వ్యక్తి కాడా, వాక్యానుసారమైన వ్యక్తి కాడా, దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి కాడా అన్నది పరీక్షించుకొని జాగ్రత్త పడాలని ఈ మాటతో నేను ముగించేస్తున్నాను. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో అత్యధికముగా గురించి ఆశీర్వదించి 100 సఫలము చేయునుగాక. ఆమేన్. ఆ సమయంలో అందరూ లేచి